చూస్తున్నారు కదా రోడ్డు మొత్తం ఎంత రష్ ఉందో. రేపు వీకెండ్, సో అందుకని ఈరోజు నుంచి బాగా జనం వచ్చేస్తున్నారు అనమాట. హాయ్ అండి, వెల్కమ్ టు షెన్నూస్ వ్లాగ్స్. మేము రీసెంట్గా షిరిడీ వెళ్ళామండి. షిరిడీలో కొన్ని వీడియోస్ తీసుకొచ్చాను అనమాట. ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవి చూడాలి షిరిడీలో ఉంటే, ఏమేమి కవర్ చేయాలని చెప్పి. మీకు స్టార్టింగ్లో చూపించినది, దానికి ఎక్స్టెన్షన్స్ చాలా ఉన్నాయి. కన్ఫామ్గా ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియోతో పాటు సాయితీర్థ థీమ్ పార్క్ అని ఇంకొక థీమ్ పార్క్ ఉంది షిరిడీలో, దాని వీడియో రేపు అప్లోడ్ చేస్తాను. అది కూడా సపరేట్గా పెడదామని సపరేట్ చేశాను అనమాట. ఇదే వీడియోలో పెడితే బాగా ఎంత వచ్చేస్తుందని సపరేట్ చేశాను. మేము మాకు ఈ సోదంతా వద్దు, డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతామంటే ఒక 50 సెకండ్స్ స్కిప్ చేసేసి డైరెక్ట్గా షిరిడీ వ్లాగ్లోకి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. కన్ఫామ్గా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము షిరిడీకి హైదరాబాద్ నుంచి వెళ్ళామండి. ఇది కాచిగూడ రైల్వే స్టేషన్ అనమాట. సికింద్రాబాద్ స్టేషన్ తర్వాత ఇదే పెద్ద రైల్వే స్టేషన్ హైదరాబాద్లో. ఈ కాచిగూడలో మేము ట్రైన్ ఎక్కామన్నమాట. మేము ఎక్కిన ట్రైన్ పేరు అజంతా ఎక్స్ప్రెస్ అండి. చూడండి, ఇది ఓల్డ్ మోడల్ ట్రైన్, బాగా దుమ్ము కింద తుప్పట్టేసినట్టుంది. ఈ ట్రైన్ మనకి డైలీ ట్రైన్ అండి. ఇది మైసూర్ నుంచి కాచిగూడ ఒక నెంబర్తో రన్ అవుతుంది. మళ్ళీ కాచిగూడ టు మన్మాడ్ జంక్షన్ ఇంకో నెంబర్తో రన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి బోర్డు మీద, ఇది మైసూర్ నుంచి కాచిగూడ వస్తుంది, మళ్ళీ కాచిగూడ నుంచి మన్మాడ్ వెళ్తుంది. ఇది డైలీ రన్నింగ్ ట్రైన్ అండి. మేము ఇప్పుడు ఈ ట్రైన్ ఎక్కి షిరిడీ వెళ్తున్నాము. ఇది మేము మన్మాడ్ జంక్షన్లో కానీ నాగర్సోల్ జంక్షన్లో కానీ దిగచ్చు అనమాట. మేము షిరిడీ వెళ్ళినప్పుడు నాగర్సోల్లో దిగిపోతాము, ఎందుకంటే నాగర్సోల్ నుంచి ఈజీగా ఉంటుంది షిరిడీ వెళ్ళడానికి. అదే మనం మన్మాడ్ నుంచి అయితే మళ్ళీ ఇంకొక గంట వేస్ట్ అవుతుంది. చూడండి ట్రైన్ ఎంత ఓల్డ్గా ఉందో, కానీ ఇది డైలీ రన్నింగ్ ట్రైన్ అండి. షిరిడీ అప్పటికప్పుడు వెళ్ళాలనుకుని తత్కాల్లో ట్రై చేసుకోవాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది. మాకు ఇక్కడ సెకండ్ ఏసీలో దొరికిన టికెట్స్. అలా ముందుకెళ్తే ఒక షాప్ కనిపించింది, అందులో మేము లస్సీలు బటర్ మిల్క్ కొనుక్కుని ట్రైన్ ఎక్కేసాను అనమాట. ఇప్పుడు కాచిగూడ నుంచి ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఇది 6:40కి కరెక్ట్గా స్టార్ట్ అవుతుందండి కాచిగూడలో. డైలీ రన్నింగ్ ట్రైన్ కాబట్టి ఏం డిలేస్ లేవు. కంపార్ట్మెంట్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. బెడ్ రోల్స్ అవి కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఎంతైనా సౌత్ సెంట్రల్ రైల్వే బెడ్ రోల్స్ చాలా నీట్గా ఉంటాయండి వేరే రైల్వేస్తో పోలిస్తే. ఈ ట్రైన్ నిదానంగా స్టార్ట్ అయ్యి 6:40కి స్టార్ట్ అయిపోయింది, కానీ కొంచెం ముందుకు రాగానే ఆపేశాడు. ఎందుకు ఆపాడని బయటికి వెళ్ళి చూస్తే ఏమీ లేదు, కానీ కరెక్ట్ టైంకి రన్ అయిపోయింది. మేము మార్నింగ్ 7:15కి దిగాలి నాగర్సోల్లో, కరెక్ట్గా 7 కల్లా దింపేశాడు అనమాట. ఇది చూడండి, ఇక్కడ నాగర్సోల్లో మొత్తం ట్రైన్లో ఉన్న జనం అందరూ ఇక్కడ దిగిపోయారు. ఈ నాగర్సోల్ అనేది పెద్ద స్కామ్ సిటీ అండి షిరిడీ దగ్గర. దీనిలోంచి బయటకు వచ్చి మనం ఆ బస్సు ఎక్కుదామంటే బస్సులు అంత ఈజీగా దొరకవు. బయట బోల్డ్ అని కార్లు ఉంటాయి, కొన్ని వేలల్లో ఉంటాయి అన్నమాట కార్స్. ఇలాగే నన్ను ఒక అతను ఎవరో కార్ మాట్లాడాడు, 4000 చెప్తే నేను 2000కి అడిగాను, వెంటనే ఒప్పేసుకున్నాడు. సర్లే పర్లేదులే, 4000 అంటే 2000కి అడిగాం కదా అని బయటకు వస్తుంటే ఈలోపు ఒకటి వచ్చి 800కి తీసుకెళ్తా అన్నాడు. మొత్తం మబ్బు ఇడిపోయింది అనమాట నాకు. 2000 ఎక్కడ, 800 ఎక్కడ అని. కానీ అది ఏసీ ఇస్తాడో నాన్ ఏసీ ఇస్తాడో తెలీదు. కానీ అప్పటికే మా లగేజ్ అంతా 2000 తోడు పట్టుకుని పరిగెత్తడం మొదలెట్టాడు. చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ కార్స్ అన్నిటిని దాటుకుని ఇప్పుడు మా సెంటర్లో ఉన్న కార్ బయటికి వెళ్ళాలి. మాకు ఇక్కడే ఒక 10 మినిట్స్ వేస్ట్ అయిపోయిందండి. ఈ 10 మినిట్స్ ఇలా వేస్ట్ చేసుకుని కార్లోంచి బయటపడిన తర్వాత ఒక 1 hour 15 మినిట్స్కి షిరిడీ చేరిపోతాం అనమాట. ఇది మ్యాక్సిమం రూట్ బాగానే ఉందండి. అక్కడక్కడ రోడ్ వైడనింగ్ వల్ల కొంచెం గుంతలు ఉన్నాయి, కానీ మ్యాక్సిమం రూట్ చాలా బాగుంది. ఇదిగోండి షిరిడీ వచ్చేసాము. చూడండి ఆ సాయినాథుని సమాధి మందిరం దాటుకుంటూ వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇదే సాయిబాబా సమాధి మందిరం ఎడమవైపు కనపడుతుంది. ఓం శ్రీ సాయి బాబాయ్ నమః. ఇదే మేము ఉండే హోటల్ అండి. ఈ హోటల్ నేను ఆన్లైన్లో చూసి బుక్ చేసుకున్నాను, ఫోన్ చేసి బుక్ చేసుకున్నానండి, ఎందుకంటే 24 hours చెక్ ఇన్ ఉంటుందని. ఇది ఓకే హోటల్ అండి. ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది వాళ్ళు ఇచ్చిన హాస్పిటాలిటీకి, కానీ ఓకే హోటల్, ఎందుకంటే ఇది గుడికి చాలా దగ్గర ఉందన్నమాట. ఇలా మేము వెళ్ళి ఫ్రెష్ అయిపోయి చెక్ ఇన్ చేసి ఫ్రెష్ అయిపోయి మొత్తం అక్కడే టిఫిన్ చేసాము. బిల్లు మామూలుగా బాధలేదు. ఆ తర్వాత ఇలా బయటకు వస్తే కొంచెం పక్కనే ఖండోబా మందిర్ ఉంటుందండి. హోటల్ రూమ్ నుంచి వెళ్ళే దారిలోనే ఖండోబా మందిర్ ఉంది. ఈ హోటల్ రూమ్ ఖండోబా మందిర్ పక్కనే అనమాట. ముందు ఖండోబా మందిర్ చూసుకుని తర్వాత షిరిడీ బాబా దర్శనం చేసుకున్నాం. ఇక్కడ షిరిడీ వచ్చిన వాళ్ళు యూజువల్గా ఈ ఖండోబా మందిర్లో ముందు దర్శనం చేసుకుని వెళ్తారు. ఒకవేళ ముందు దర్శనం చేసుకోవడం కుదరకపోతే తర్వాత చేసుకోవచ్చు. ఖండోబా అంటే మన పరమశివుడు అండి.
ఆ పరమశివుడిని దర్శించుకుని బాబా దగ్గరికి వెళ్తే మంచిదని చెప్పి ముందు ఇక్కడ దర్శించుకుని వెళ్తారనమాట. ఒకవేళ ముందు మీరు ఎప్పుడు ఇక్కడ దర్శించుకోకపోతే ఈసారి ట్రై చేయండి. మాకు కూడా వెంటనే కుదరలేదు, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కుదరలేదు, సెకండ్ టైం బాగా దర్శనం అయింది మాకు ఇక్కడ ఖండోబా మందిర్లో. ఇక్కడ చూడండి రోడ్ మ్యాప్ ఉంది, లెఫ్ట్ సైడ్ వెళ్తే అహ్మద్ నగర్, రైట్ సైడ్ వెళ్తే మన్మాడ్ జంక్షన్ అని చెప్పేసి. ఇక్కడ ఉన్న చిన్న చిన్న ప్లేసెస్ అన్నీ బాబా అప్పుడప్పుడు తిరిగిన ప్లేసెస్ అండి. రహతా, నిమ్గాం, కోపర్గాం అన్నీ. ఇది మన ఖండోబా మందిర్ అండి. లోపల వీడియో తీయడానికి బాగోదు కాబట్టి, దేవుడి గుడి కాబట్టి తీయలేదు. ఇప్పుడు ఈ ఖండోబా మందిర్ మాకు హోటల్ నుంచి ఒక 150-200 మీటర్స్లో ఉందండి. ఇక్కడ నుంచి ఇంకొక 300 మీటర్స్ నడిస్తే గేట్ నెంబర్ 4 దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు మేము ఆల్రెడీ దర్శనం చేసేసుకున్నాము, ఫోన్ లోపలికి ఎలవ్ లేదు కాబట్టి ఇక్కడి నుంచి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఫోన్ లాకర్లోంచి తీసుకున్నాం. ఇది గేట్ 4 అండి. ఈ గేట్ 4 దగ్గర ఒక లాకర్, గేట్ 6 దగ్గర ఒక లాకర్ ఉంటుంది అనమాట. ఈ గేట్ 4లోంచి బయటకు వచ్చి ఫోన్ తీసుకున్న తర్వాత చూడండి, ఇది సాయిబాబా పాల్కీ అండి, పాల్కీ గార్డెన్ అనమాట. బాబా వారి స్తూపం ఉంటుంది ఇందులో. అది ఫౌంటైన్ లాగా వాటర్ పోస్తూ ఉంటుంది, ఒక లోటస్ లాగా ఉంటుంది అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. అలా దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. చూడండి అసలు ఎంత బాగుందో డిజైన్ అంతా. దీని గురించి ఇక్కడ శిలాఫలకం మీద మొత్తం రాసి ఉంచారండి. ఇలా రైట్ సైడ్ వెళ్ళి స్ట్రైట్ వెళ్ళిపోతే బయటికి వెళ్ళిపోతాము. ఇప్పుడు మనం ఈ పాల్కీ గార్డెన్లోకి వెళ్దాము. ఇలా లోపల నడుచుకుంటూ వెళ్తుంటే చూసారా, బాబా కుండ పట్టుకుని కుండలోంచి నీళ్లు పోస్తున్నట్టు కనపడుతుంది. చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఇది నైట్ టైం చాలా బాగుంటుందండి వ్యూ చూడడానికి. నైట్ టైం వ్యూ కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇలా కొంచెం పక్కకు వస్తే సాయిబాబా లక్ష్మీబాయి సింధేకి చిన్నప్పుడు బోధించిన బోధనలన్నీ కనపడతాయి అన్నమాట. లక్ష్మీబాయి సింధే అంటే ఆవిడ దీపావళి పండుగ చేసుకోవడానికి నూనె లేకపోతే అడిగితే బాబా నీళ్లతో దీపాలు వెలిగిస్తాడు కదా, ఆయన చనిపోయే ముందు ఈ లక్ష్మీబాయి సింధేకే 9 రూపాయలు ఇచ్చి చనిపోయారు. సో ఆవిడకి బోధించిన బోధన ఒక స్తూపం కట్టారనమాట. ఇప్పుడు ఇదంతా అయిపోయి దర్శనమై బయటకు వచ్చాము. ఫుడ్ కోసం ఎతుకుతుంటే మాకు హోటల్ దొరికింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం అనమాట. వీళ్ళ దగ్గర మెనూ కూడా చాలా బాగుంది, రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. షిరిడీలో దోచేస్తుందండి డబ్బులు ఫుడ్ నేమ్ చెప్పి. ఈ హోటల్ అయితే బెటర్గా ఉంది. ఇదేంటంటే ఇది మన ఆంధ్ర వాళ్ళదంటండి, హోటల్ రెడ్డి అని. పేరు మాత్రమే రెడ్డి కాదండి, నిజంగా ఆంధ్ర వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయంట. రూమ్స్ కూడా చూడడానికి నీట్గానే ఉన్నాయి. ఫుడ్ మాత్రం మన సైడ్ నీట్గా ఉన్నట్టు ఆంధ్ర ఫుడ్ తిన్నట్టే ఉందండి. మీల్స్ కానీ టిఫిన్స్ కానీ అవన్నీ చాలా నీట్గా ఉన్నాయి. అంటే ఎక్కడ నార్త్ వాళ్ళు చేసేసిన సౌత్ ఇండియన్ ఫుడ్ లాగా లేదు, ఎగ్జాక్ట్ సౌత్ ఇండియన్ ఫుడ్ లాగే ఉంది. ఎప్పుడన్నా వెళ్ళి మీరు ఫుడ్కి ఇబ్బంది పడతారు అనుకుంటే ఈ హోటల్ రెడ్డిలో ట్రై చేయండి. ఇది గుడి నుంచి ఒక 1.5 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది. హోటల్ రెడ్డి అంటే ఆటో వాళ్ళు తీసుకెళ్తారు. ఆ రోజు రాత్రి మేము దర్శనానికని వెళ్తుంటే ఆటో అబ్బాయి పంచముఖ గణపతి ఆలయం చూసారని అడిగాడండి. లేదు అంటే తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళాడు. ఇది మన గేట్ 4కి ఆపోజిట్గా ఒక రోడ్డు ఉంటుంది అనమాట, పల్లెటూరు రోడ్డు. ఆ పల్లెటూరు రోడ్లో స్ట్రైట్గా వస్తే ఒక 3.5 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ మధ్యలోకి ఈ పంచముఖ గణపతి ఆలయం ఉందండి. ఇది మన తెలుగు వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారంట. చూడండి ఇక్కడ ఎంతమంది గణపయ్యలు ఉన్నారో, ఒక్కొక్క గణపయ్యకి ఒక్కొక్క పేరు ఉందండి. కిందేమో శిలాఫలకం మీద అది ఎవరు స్పాన్సర్ చేసేదో వాళ్ళ పేర్లు ఉన్నాయన్నమాట. దీని విశిష్టత ఏంటంటే ఇక్కడ విష్ణుమూర్తి రూపంలో ఉంటాడంట గణపయ్య. మన విష్ణుమూర్తి ఒడిలో లక్ష్మీదేవి కూర్చున్నట్టు ఇక్కడ కూడా పంచముఖ విష్ణు గణపతి ఒడిలో లక్ష్మీదేవి కనపడుతుంటుంది. పైన ఏమో మన నాగేంద్రుడు ఉంటాడు పడగ విప్పి. మొత్తం చాలా బాగుందండి ఇది. ఇప్పుడు మేము అక్కడి నుంచి వచ్చేసి ఇంకొక దర్శనం చేసుకున్నాం అన్నమాట షిరిడీ గుడిలో. ఇప్పుడు మీకు వెనకాల కనపడుతుంది కదా, అది గేట్ నెంబర్ 6. ఎవరైనా పెయిడ్ పాస్ తీసుకుంటే ఈ గేట్లోంచి ఎంటర్ అయ్యి ఈ గేట్లోంచి బయటికి రావాలి. మేము పెయిడ్ పాస్ తీసుకున్నాం కాబట్టి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఫోన్ పెట్టేసి వెళ్ళి మళ్ళీ గేట్ 4 నుంచి బయటకు వచ్చి ఇక్కడికి 6కి వచ్చి ఫోన్ తీసుకుని గేట్స్ 4 దగ్గరికి వెళ్తాం. రోడ్డు మొత్తం ఎంత రష్ ఉందో, రేపు వీకెండ్, సో అందుకని ఈరోజు నుంచి బాగా జనం వచ్చేస్తున్నారు అనమాట. బాగా రష్ ఉంటుంది రేపు సాటర్డే అయితే. ఇప్పుడు లోపలికి మనం వెళ్ళి ద్వారకామాయ చూద్దాము. లోపలికి ఫోన్ ఎలా ఉంటుంది కాబట్టి లోపల చూపించడం కుదరలేదు నాకు. ఇప్పుడు ద్వారకామాయ అటు సైడ్ బయట నుంచి చూపిస్తాను. ఇప్పుడు మనం గేట్ 5 దగ్గరలో ఉన్నాము. ఈ గేట్ 5 దగ్గర నుంచి ఏంటంటే లెండీబాగ్ పక్కనే అనమాట. అది కూడా బయట నుంచి చూపిస్తాను. లోపలికి నాకు ఎలా ఉండదు ఫోన్, అంటే బయట నుంచి చూపిస్తాను. చూడండి ఇక్కడి నుంచి లెండీబాగ్ అనమాట.
ఈ సమాధి మందిరం ముందే లెండీబాగ్ ఉంటుందండి. ఈ లెండీబాగ్ ఎలాగ వచ్చింది అంటే, బాబా ప్రతిసారి నీళ్ళ కోసం ఒక కుండలో వ్యాపార దగ్గరికి వెళ్ళి ఒక కాల్చని కుండ తీసుకొచ్చి దాంతో నీళ్లు చేది మొక్కలకు పోసి ఆ కుండను బయట పెడితే అది కాల్చింది కాబట్టి వెంటనే రాత్రికి ఇరిగిపోయేదంట. అలా వచ్చిన మట్టితో ఆ మట్టి మొత్తం ఒక సదును చేసి అక్కడ ఒక్కొక్క మొక్క నాటి పెంచిన వనమే ఈ లెండీబాగ్ అండి. ఇప్పుడు మనం ఇలా నడుచుకుంటూ గేట్ 4 దగ్గరికి వెళ్ళిపోదాము. పొద్దున చూపించా కదా బాబా లోటస్లో ఉన్న వ్యూ, ఆ వ్యూని మళ్ళీ ఇప్పుడు మీకు నైట్ టైం ఎంత బాగుంటుందో చూడండి. ఇది చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ నుంచి చూడండి, బయట నుంచి చూపిస్తే అసలు అలా జూమ్ చేస్తే నిజంగా నిజస్వరూపం ఉన్నట్టుంది బాబాది. ఇలా నిదానంగా లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ చూడండి గుడి దగదగలాడిపోతుంది. ఆ బంగారు వన్నెతో ఎంత బాగుందో బయట నుంచి గోపురం. లోపలికి ఫోన్ ఎలా ఉండదు కాబట్టి చూపించలేదు, కానీ లోపలికి ఫోన్ ఎలా ఉంటే ఒకటో రెండో వీడియోలు తీసుకొచ్చేవాడిని. కానీ చూడండి గోపురం ఎంత అందంగా కనపడుతుందో ఇక్కడ. ఇప్పుడు మనం మళ్ళీ పాల్కి గార్డెన్కి వెళ్ళిపోదాము. ఇక్కడి నుంచి చూడండి బాబా అసలు ఎంత దగదగలాడుకుంటూ కనపడుతున్నాడో. ఆ నీళ్లు కూడా కుండలోంచి నిజంగా పోస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ వ్యూలో చూడండి నిజంగా ఎవరో మనిషి నుంచి నీళ్లు పోస్తున్నట్లేదు. చాలా బాగా డిజైన్ చేశారండి ఈ అట్రాక్షన్ మాత్రం. చూడండి ఇక్కడి నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను. నిజంగా ఆయన కళ్ళలోకి చూస్తుంటే నిజంగానే బాబా మన ముందు నించుని ఇలా నీళ్లు పోస్తున్నాడా అనిపిస్తుంది. అంత బాగుందన్నమాట ఈ అట్రాక్షన్. దీన్ని ఇటు సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి చూద్దాము. ఇవన్నీ గుర్తుగా ఉంటాయని అన్ని యాంగిల్స్లో తీసుకున్నానండి వీడియోలు. చూడడానికి ఎంత బాగుందో కదా ఇది. చూడండి నిజస్వరూపం, నిజంగా బాబా మన కళ్ళలోకి చూస్తూ నీళ్ళు అలా వదులుతున్నట్టు అనిపించట్లేదు. ఎంత బాగుందో చూడండి. దీని చుట్టూ కూడా మంచి ప్లేస్ ఉందండి కూర్చోడానికి. ఇది ఆ గార్డెన్లో కూడా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇప్పుడు ఇందులోంచి మనం కొంచెం ముందుకు వెళ్తే దీనిలోనే పక్కన పల్లకి సేవ స్తూపం కనపడుతుందండి. బాబా పల్లకి సేవ ఉంటుంది కదా, చావడ ఉత్సవం అంటారు. దాన్ని ఎలా చేసేవారు, ఎవరెవరు ఏమేమి పట్టుకుని మోసేవారు, దానికి ఒక నమూనా గీసి ఇక్కడ పెట్టారనమాట. దీన్ని కూడా ఒక స్టాట్యూ లాగా తయారు చేసి అది ఇక్కడ మనం చూడొచ్చు. ఇది కూడా ఆ బాబా విగ్రహానికి పక్కనే ఉంటుంది. చూడండి వీడియోలో చూస్తుంటే రెండు పక్క పక్కన ఎంత నీట్గా కనపడుతున్నాయో. ఇప్పుడు ఇదంతా చూసాం కదా, ఇప్పుడు మనం ఈ గార్డెన్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఇంకేమేమి ఉన్నాయో చూద్దాము. చూసాం కదా, ఇప్పుడు ఏదో ద్వారకామాయి చావడి, ద్వారకామాయి పక్కనే ఉన్న హనుమంతుడు టెంపుల్ ఇవన్నీ చూద్దాం అనమాట. ఫోన్ ఎలా ఉండదు లోపలికి చూపించినంత కలిగిందని చూపిస్తాను. ఇక్కడ మొత్తం అంతా షాపింగ్ ఏరియా అండి. చాలా పెద్ద షాపింగ్ ఏరియా ఉంటుంది ఇక్కడ అంతా. అంటే బోల్డ్ కొట్లు ఉంటాయి అనమాట. ఇక్కడ లేడీస్ రిలేటెడ్ ఐటమ్స్ కానీ, బాబా విగ్రహాలు కానీ, పాలకోవాలు కానీ, పూజా సామాగ్రి కానీ చాలా దొరుకుతాయి అనమాట. ఇది జస్ట్ నాకు లిమిటెడ్ రూట్ యాక్సెస్ ఉంది కాబట్టి అంతే చూపించగలిగాను. ఒకవేళ మీరు షాపింగే చేయాలి అనుకుంటే ఈ చుట్టూ తిరిగితే బోల్డ్ చోట్ల కొనుక్కోవచ్చండి. మీకు స్టార్టింగ్లో ఇప్పుడు ఈ వీడియోలో మొదట చూస్తున్న కొట్లో ఉన్న రేటు గుడి దగ్గరికి వెళ్ళేదాకా ఉండదు, అక్కడికి వెళ్ళేటప్పుడు పెరిగిపోద్ది అనమాట. మీరు ఏదైనా కొనాలి అనుకుంటే ఒక 2-3 షాపుల్లో తిరిగి రేట్ కనుక్కుని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు. ఇలా చూడండి మొత్తం ఇదంతా అదే అనమాట. ఈ పక్కన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కింద చిరు వ్యాపారులు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం గేట్ 3 నుంచి ఒకవేళ బయటకు వచ్చి ఉంటే డైరెక్ట్ ఇటు వచ్చేవాళ్ళం అనమాట. మనం ఫోన్ కోసం గేట్ 4 వైపు వెళ్ళి ఫోన్ తీసుకుని మళ్ళీ బయటకు వచ్చాం కాబట్టి అందుకని మనకు ఫోన్ యాక్సెస్ ఉంది. అదే గేట్ 3 నుంచి అయితే ఉంటే లోపల నుంచి వెళ్ళాల్సి వచ్చేది, మనకు ఫోన్ యాక్సెస్ ఉండేది కాదు. మనం గేట్ 4 నుంచి వెళ్ళాం కాబట్టి మనకి గేట్ 4 నుంచి వచ్చాను కాబట్టి నేను మళ్ళీ గేట్ 6 దగ్గరికి వెళ్ళి ఫోన్ తెచ్చుకోగలిగాను. అదే గేట్ 3 నుంచి అయితే అసలు నాకు ఫోన్ తీసుకెళ్లే ఛాన్స్ ఉండేది కాదు, వీడియో చూపించడానికి ఉండేది కాదు. చూసారా ఈ దారి పొడుగుతా షాప్సేనండి. ఈ షాప్స్కి లెఫ్ట్ సైడే బూటీవాడ ఉంటుంది, అదే మన బాబావాది సమాధి మందిరం. ఈ బూటీవాడనే సమాధి మందిరం అంటారు. దీన్ని బాబా బతికున్నప్పుడు కట్టించమని చెప్పి బూటీకి చెప్తారు. ఆయన కట్టించడం మొదలెట్టిన తర్వాత మురళీధరుడు అంటే కృష్ణుడి కోసం ఒక మందిరాన్ని తయారు చేస్తారు. అందులో కృష్ణుడిని పెడదాం అనుకుంటారు, కానీ అదే టైంకి బాబా వారు పరమావధించారనమాట. అప్పుడు బాబానే తీసుకెళ్ళి అందులో పెట్టి దీన్ని సమాధి మందిరం కింద మార్చారు. ఇప్పుడు ఈ ద్వారకామాయి ఉంది చూసారా, ఇది ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించబోయే ద్వారకామాయి అనమాట.
ఈ ద్వారకామాయి ఈ బూటీవాడకి ఆనుకునే ఉంటుందండి. మనం బయట నుంచి చుట్టూ తిరిగి వచ్చాం కాబట్టి మనకు దూరం అనిపిస్తుంది, కానీ అదే గేట్ 3 నుంచి అయితే పక్కనే అనమాట, ఎక్కువ దూరం అనిపించదు. మీకు ఒకటి చెప్పాలి అంటే కరెక్ట్గా మన సమాధి మందిరానికి ఈ ద్వారకామాయి ఆనుకునే ఉంటుంది. మీరు సమాధి మందిరం ఎంట్రన్స్ దగ్గర నుంచి చూస్తే మనకి ఇది బయటికి ఇది కనపడుతుంది అనమాట ద్వారకామాయి. కాకపోతే రెస్ట్రిక్షన్స్ వల్ల, రూట్ వల్ల మనం ఎంతో తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ ఈ బూటీవాడకి ఆనుకునే ఉంటుంది ద్వారకామాయి. ఈ ద్వారకామాయిలోనే బాబా తన జీవితం అంతా గడిపారండి. కొంచెం ముందుకు వస్తే చావడి అండి. ఈ చావడి ఏంటంటే ఇది ఒక ఉత్సవం లాగా బాబావారు చావడికి వచ్చి ఇక్కడ ఆసీనులు అయి ఉండేవారు అనమాట. అందుకనే దీన్ని చావడి మందిరం అంటారు. ఇది ఒక మందిరం కింద కన్స్ట్రక్ట్ చేసి ఉంచారు. ఇది కూడా మనకి ద్వారకామాయికి చాలా దగ్గరగా ఉంటుందండి, పెద్ద దూరమేం కాదు, ఆపోజిట్లో ఉన్నట్టే ఉంటుంది. ఇది చూస్తే ముఖద్వారం అనమాట. ఇక్కడ నుంచి బాబా గారి ముఖం చూడొచ్చు ఆ ఎంట్రన్స్లోంచి. స్ట్రైట్గా చూస్తే మీకు మనకి ఇక్కడ దక్షిణ హనుమంతుని గుడి ఉంది. ఈ గుడి కూడా చూసుకుని మనం ఈ లోపల ఈ ప్రాంగణంలో ఉన్న అన్నీ ఆల్మోస్ట్ చూసేసినట్టే అనమాట. ఇంక ఇలా వెళ్తే ఇది గేట్ 3 అండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇది గేట్ 3. ఇవన్నీ మీరు చూడొచ్చండి. ఇది మా దర్శనాలు అన్నీ అయిపోయినాయి, చాలా బాగా జరిగిందండి. మేము రిటర్న్ రావడం సాయినగర్ షిరిడి స్టేషన్ నుంచి చేసేసుకున్నాం టికెట్. ఎందుకంటే మళ్ళీ నాగర్సోల్ కానీ మన్మాడ్ కానీ వెళ్ళాలంటే చాలా రిస్కీ అని చెప్పి మాకు వీక్లీ ట్రైన్ ఒకటి దొరికితే సాయినగర్ షిరిడి నుంచి చేసుకున్నాము. అది డైరెక్ట్గా సికింద్రాబాద్ వెళ్ళిపోయే ట్రైనే. ఈ స్టేషన్ ఎంట్రన్స్లోనే బాబా ప్రసాదాలు కూడా దొరుకుతూ ఉంటాయండి. ఇక్కడ చూస్తే షిరిడీకి మా ముంబై నుంచి వందే భారత్ కూడా వేశారని ఇక్కడ చూశాకే తెలిసిందనమాట. ఇక్కడ నుంచి వందే భారత్ కూడా ఉంది. ఎవరైనా ముంబై నుంచి మన తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా వస్తూ ఉంటే ఈ వందే భారత్ చేసుకోవచ్చు. ఈ ట్రైన్ కూడా ఓల్డ్ ట్రైనే అండి. ఇక్కడ మనకి బగ్గీ యాక్సెస్ కూడా ఉంది. అంటే ఇప్పుడు పెద్ద స్టేషన్స్లో బగ్గీస్ పెడుతున్నారు కదా, పెద్దవాళ్ళు ఎవరైనా నడవలేకపోతే ప్రీపెయిడ్ సర్వీసెస్, ఆ సర్వీస్ కూడా ఇక్కడ ఉంది. ఇప్పుడు మేము ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాము. మధ్యలో మాకు ఒక బగ్గీ సర్వీస్ కూడా కనిపించింది అనమాట. ఈ బగ్గీ సర్వీస్ యూజ్ చేసుకోవాలనుకుంటే ప్రీపే చేసి మనం ఈ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ షిరిడీలోనే స్టేషన్ చాలా నీట్గా ఉందండి. ఏసీ వెయిటింగ్ హాల్ ఉంది, లేడీస్కి వెయిటింగ్ హాల్ ఉంది, జనరల్ వెయిటింగ్ హాల్ ఉంది, చాలా నీట్గా ఉందన్నమాట. ఈ ట్రైన్లో ఒక గమ్మత్తు చూశానండి నేను. ఈ గమ్మత్తు ఏంటి అంటే, మీరు ఎప్పుడన్నా HA1 HA2 అని విన్నారా? ఇదే ఉంటారు కదా. ఇక్కడ చూడండి AB2 అని ఉంది. మాకేమో ఇక్కడ భోగి మీద A2 అని ఉంది, బోర్డులో ఏమో AB2 అని ఉంది. ఈ AB2 ఏంటో నేను ఎప్పుడు వినలేదండి, అంత కొత్తగా ఉంది నాకు. ఏంటని లోపలికి ఎక్కి చూస్తే ఇది హాఫ్ సెకండ్ ఏసీ, హాఫ్ థర్డ్ ఏసీ అండి. దీనివల్ల చాలామంది తెగ కన్ఫ్యూజ్ అయిపోయారు ఎక్కిన వాళ్ళు. టీసీలు కూడా కన్ఫ్యూజ్ అయిపోయేంత ఉంది ఈ భోగి. హాఫ్ సెకండ్ ఏసీ, హాఫ్ థర్డ్ ఏసీ అంటే అసలు ఎలా పార్టీషన్ చేశాడో, ఎలా డివైడ్ చేశాడో మరి. ఇది ఈ కైండ్ ఆఫ్ భోగి ఈ ట్రైన్కి ఒక భోగియే ఉందండి. A1 మాత్రం నార్మల్గానే ఉందన్నమాట. ఇక్కడ చూడండి ముందుకు వస్తే A1 ఉంది కదా, ఈ A1 కూడా నార్మల్గానే ఉంది. ఈ AB2 మాత్రమే కొంచెం వెరైటీగా నాకు కొత్తగా అనిపించింది. ఈ ట్రైన్ ఎక్కితే మాకు మార్నింగ్ 9:30 అరౌండ్ లింగంపల్లికి వెళ్ళిపోయిందండి. మా షిరిడి ప్రయాణం అలా బాగా ముగిసింది. నెక్స్ట్ వీడియోలో మీకు సాయి తీర్థ థీమ్ పార్క్ గురించి చూపిస్తాను. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, ఒక షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి చూపించండి. చాలా థ్యాంక్ యూ.